హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే టూటీ ఫ్రూటీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి కేక్స్లోకి కానీ ఐస్ క్రీమ్స్లోకి కానీ వేటిలోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్గా ఇక్కడ నేను పుచ్చకాయ ముక్కలను అయితే తీసుకున్నాను. వాటికి ఉన్న గ్రీన్ పార్ట్ అలాగే రెడ్ పార్ట్ అయితే నేను చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్నాక మధ్యలో ఉన్న గ్రీన్ పార్ట్ అనేది తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి కొంచెం బాయిలింగ్ అయ్యే వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక అందులోకి కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను అయితే అందులో వేసేసుకొని ఒక 2 పొంగులు అనేవి వచ్చే వరకు కూడా అయితే మరిగించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే గ్యాస్ మీదకి ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పంచదారని అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. పంచదార అనేది కరిగాక అందులోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను అయితే అందులో వేసేసుకొని ఆ పంచదార పాకం అనేది ఆ ముక్కలకు పట్టే వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఇంకా కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఒక 3 బౌల్స్ తీసుకొని అందులోకి కలర్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆరెంజ్, రెడ్ అలాగే గ్రీన్ అయితే తీసుకున్నాను. మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ని అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకున్నాక కొంచెం పంచదార పాకం అనేది తీసుకొని ఈ విధంగా కలర్స్లో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే ఈ విధంగా పంచదార పాకం అనేది కూడా ఈ ముక్కలకైతే బాగా పట్టేస్తుంది. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న కలర్స్లోకి కొంచెంగా అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక టిష్యూ పేపర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీని అయితే అందులో వేసేసుకొని ఎండలో ఒక 3 అవర్స్ పాటు అయితే ఎండబెట్టుకోవాలి. వాటర్ అనేవి అసలు ఏమీ లేకుండా ఉండేలాగా అయితే చూసుకోవాలి. పొడిలాడుతూ మనకి టూటీ ఫ్రూటీ అనేది వచ్చే వరకు కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇంకా 3 అవర్స్ తర్వాత చూస్తే మనకి టూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక వీటిని ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 మంత్స్ పాటు అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.